రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 500 కేసులు పైగా డెంగ్యూ వ్యాధిని పడ్డవారైతే కొన్ని మరణాలు సంభవించాయి. కానీ ప్రభుత్వ రికార్డు ప్రకారం ఒక 147 కేసులు మాత్రమే చెప్తున్నారు. కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి కేసులు. చికెన్ గున్యా కేసులు ఈరోజు కొన్ని గ్రామాలు మంచాలు పట్టిన పరిస్థితులు మనకి పేపర్లో చూస్తున్నాం. చాలా చోట్ల హైదరాబాద్లో కానీ మిగతా నగరాలన్నింటిలో కూడా ఈరోజు డెంగ్యూ ప్రజల్ని భయపెడతా ఉంది. ప్రాణభయం కూడా ఉంది. మొన్న గొండాయిపల్లిలో పూజ అనే 16 ఏళ్ల అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేసి నన్ను కాపాడు నాన్న అంటే కాపాడలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. అంటే ఎంత దీన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఈరోజు మన హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహ గారిని అడుగుతున్నాం, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించండి. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి అందరినీ పిలిచి తక్షణం స్పందించమని కోరుతున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో ముందుంది ఇంకా రకరకాల విషజ్వరాలు రాబోతాయి. టైఫాయిడ్, కంజంటివైటిస్, కలరా తదితర విషజ్వరాలన్నీ రాబోతాయి. వీటన్నింటిని తట్టుకోవడానికి నిజానికి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఉండాల్సింది, కానీ చేసినట్టు కనబడంలా. ఈరోజు మురికి నాళాలు కానీ దోమల నిర్మూలన కానీ వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కానీ చేర్పించాము, 100లాది శిబిరాలు పెట్టామని ప్రభుత్వం చెప్తుందే కానీ నిజంగా జరిగినట్టు మాత్రం కనబడటం లేదు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అవగాహన చేసి పిహెచ్ సెంటర్లో, బస్తీ దవాఖానాల్లో, ప్రభుత్వ దవాఖానాలు అన్ని చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు, తగిన మందులు అన్నిటిని కూడా ఉచితంగా సరఫరా చేసి ప్రజల్ని ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.